ఓకే. సో అది తెలిసి శ్రీకృష్ణుడు చెప్తాడు, ఎవరి సైడ్ తీసుకుంటావు అంటే నేను ఐ విల్ టేక్ ద వీకర్ సైడ్, ఐ విల్ గో విత్ దెమ్, బీ విత్ దెమ్. ఎందుకంటే పోటాపోటీ ఉండాలి కదా. ఓకే. సో ఎవడో ఒకరు వీక్ ఉన్నాడు, ఇక్కడ బలిష్టమైన ఒక టీం ఉందంటే నేను వీళ్ళతో పాటు నిల్చొని అక్కడ చేసేదేముంది, దే లూజ్ ఎనీ విచ్ వేస్. ఓకే. సో ఐ విల్ టేక్ ద సైడ్ ఆఫ్ ద వీక్ అని చెప్తాడు కృష్ణుడికి. అప్పుడు నువ్వు ఎన్ని రోజుల్లో అంటే ప్రతి ఒక్కరిని అడుగుతాడు శ్రీకృష్ణుడు. సో హౌ మచ్ టైమ్ డూ యూ నీడ్ టు ఫినిష్ దిస్ వార్ అంటే అర్జునుడు ఒక 18 days ఏదో చెప్తాడు. తర్వాత భీముడు 14 అంటాడు. అలాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి చెప్తుంటే అప్పుడు బార్బరికుడు చెప్తాడు, ఓకే. సో నాకు ఒక క్షణం చాలు ఉంటాడు. దాన్ని డిస్ప్లే చేయమంటాడు ఆ పవర్ని. ఒక చెట్టు దగ్గర తీసుకెళ్ళి, సో ఈ చెట్టులో ఉన్న ఆకులన్నీ కెన్ యూ లైక్ టేక్ ఇట్ ఆఫ్ ఇన్ వన్ షాట్, వన్ గో అంటే ఓకే ఎస్ ఐ విల్ డూ ఇట్ అండి. బాణం వదులుతాడు. వెంటనే ఆకులు పడుతుంటాయి కదా, సో అందులో ఒక్క ఆకు శ్రీకృష్ణ కాలు దగ్గర వస్తే ఆ కాళ్ళలో తొక్కి పెట్టుకుంటాడు, ఇలా హైడ్ చేసుకుంటాడు. సో మూడు బాణాలు వెళ్తాయి. ఒకటి డైరెక్షన్ చేస్తుంది, ఇంకొకటి టార్గెట్ చేస్తుంది, ఇంకొకటి అంతం చేస్తుంది. ఆ 3 బాణాలకి 3 పవర్. సో అన్ని ఆకుల్ని అది కాల్చుకుంటూ వస్తే తర్వాత లాస్ట్ చివరికి శ్రీకృష్ణుడు కాలు చుట్టూ తిరుగుతుంటుంది ఒక బాణం. ఇదేంటి ఏమైంది అంటే ప్రాబబ్లీ అక్కడ ఒక ఆకు ఉందేమో, అందుకే మీ కాలు చుట్టూ తిరుగుతుంది ఏంటి చూస్తే అదే కాళ్ళు ఇలా తీస్తే ఆ బాణం వెళ్ళి ఆ ఆకుని లేపేస్తుంది.